వనం వీడి జనంలోకి రావాలని మావోయిస్టులకు ములుగు ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని మావోయిస్టు నేతల బడే చొక్కారావు అలియాస్ దామోదర్, గోవిందరావుపేట మండలం ముద్దిలగూడెంలో కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ కుటుంబ సభ్యులను కలిసి వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. మావోయిస్టు నేతలు లొంగిపోవాలని, కుటుంబ సభ్యులు సహకరించాలని, స్వచ్ఛందంగా లొంగిపోతే ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆయన మావోయిస్టు కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి పోలీసులు ఎదుట లొంగిపోవాలని సహకరించాలన్నారు. స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం ద్వారా పునరావాసం కల్పించి అండగా ఉంటామన్నారు ఎస్పీ శబరీష్. మన ఊరికి తిరిగి రండి అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. మొత్తం తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మన తెలంగాణ నుంచి ఆల్మోస్ట్ 103 మెంబర్స్ ఇప్పటి వరకు వేరే వేరే ఇయర్స్లో యూజీ అయ్యి ఉన్నారు. సిపిఎం మావోయిస్ట్ కానీ వేరే వేరే రకరకాల అప్పటి నుంచి చాలా నక్సల్స్ పార్టీలో జాయిన్ అయ్యి ఇప్పటి వరకు యూజీగా ఉన్నారు. సో చాలామంది ఆ 103 మెంబర్స్లో వేరే వేరే డిస్ట్రిక్ట్లో ఉన్న వేరే వేరే ప్లేసెస్లో ఉన్నారు. వారి ఆరోగ్యం పరిస్థితి అసలే బాగాలేదు. వారి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ తెలంగాణ పోలీస్ నుంచి ఒకటే అపీల్, సరెండర్ అవ్వండి. లొంగిపోతే మీకు ప్రభుత్వం తరపు నుంచి క్యాష్ ఇమీడియట్లీ రివార్డ్స్ ఉంటాయి. తర్వాత మీకు సంబంధించిన ఇళ్ళు కానీ భూమి కానీ అంతా రిహాబిలిటేషన్ మెజర్స్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ యూ. సో వన్స్ అగైన్ ఐ అపీల్ all the ranks of the CPM Maoist party to surrender before the police department. We are sure సరెండర్ అవుతే మాత్రం 100% ఆల్ మెజర్స్ విల్ ప్రొవైడ్ చేస్తాము. ఎలాంటి భయం లేకుండా మీరు సరెండర్ అవ్వండి. ఇప్పుడు ఈరోజు స్టేట్ కమిటీ మెంబర్ ఆజాద్ ఇంటికి వచ్చాము. వారు భార్య కూడా ఉన్నారు, వాళ్ళ తమ్ముడు ఉన్నారు. వాళ్ళందరిది రిక్వెస్ట్ ఒకటే, మీరంతా వచ్చి ఫ్యామిలీతో జీవించాలి అనేది వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. దామోదర్ ఇంటికి కూడా వెళ్ళాము. వారి అమ్మకి ఆరోగ్యం అస్సలే బాగాలేదు. కొడుకు తనతో ఉండాలని తను కూడా చాలా వరకు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎక్కడో ఉండి మీరు రిలవెన్స్ లేని సిపిఎం మావోయిస్ట్లో పనిచేయడం అనేది అసలే దట్ ఈస్ ఎ మీనింగ్లెస్ లైఫ్.